ఈరోజు కేటీఆర్ ఏం మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో చాలా రకాల విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దాని గురించి క్లియర్గా మీకు చెప్తా, ఆయన మర్చిపోయిన విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఏమంటుండు, ఆర్బీఐ గైడ్లైన్స్, ఆర్బీఐ పర్మిషన్ లేకపోతే ఎట్లా ట్రాన్స్ఫర్ ఇస్తాను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్తా ఉన్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే హెచ్ఎండిఏ నుంచి ఫండ్స్ ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అక్కడ నుంచి విదేశీ కంపెనీ ఏదైతుందో ఆ ఎఫ్ఐఓనో ఫారెన్ రేస్ కంపెనీకి ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ పర్మిషన్ కూడా తీసుకోలేదు, ఎంఏయుడికి కానీ దానికి కానీ దీనికి కానీ. ఎంఏయుడి నుంచి ఫారెన్ కంపెనీకి వెళ్ళడానికి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. ఇక్కడ ప్రధానంగా ఒక 55 కోట్ల రూపాయలను మనం ఒక విదేశీ కంపెనీకి చెల్లించాలంటే దానికి సంబంధించి ఒక జీవో ఉండాలి. అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండాలి. ఇంకోటి సెక్రటరీ గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తున్నారా లేదా, సెక్రటరీ గైడ్లైన్స్ ప్రకారం రూల్స్ ప్రకారం కూడా గైడ్లైన్స్ అనుకోండి. అదేవిధంగా ఆర్బీఐ పర్మిషన్ కూడా ఉండాలి. ఇవి మేజర్గా ఒక ప్రభుత్వం నుంచి మనం ఒక సంస్థకు డబ్బులు చెల్లించాలంటే ఈరోజు ఖచ్చితంగా ఇవన్నీ ఉండి తీరాల్సిందే. ఇవి కామన్గా ఏ చిన్న మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి ఎవరికైనా కానీ ఇవి తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక 10 లక్షల రూపాయల నుంచి 10 లక్షల ఎబవ్ ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ కనుక ఒకరికి ఇవ్వాలి అంటే 1,25,000 పద్ధతులు ఉంటాయండి. టెండర్ వేయాలి, ఆ టెండర్ ప్రకారం టెండర్ పిలవాలి, ఆ టెండర్ను ఒకరికి ఇవ్వాలి, ఆ టెండర్ గైడ్లైన్స్ ఉంటాయి, ఆ ప్రీ బిడ్ అని పోస్ట్ బిడ్ అని రకరకాల 1,00,000 కారణాలు ఉంటాయి. దానికి మళ్ళీ ఈఎండి కట్టాలంటారు, దానికి మళ్ళీ చలాన్ కట్టాలంటారు, అదంటారు ఇదంటారు, 1,00,000 ఉంటాయి. ఈరోజు ఈ 55 కోట్ల రూపాయలను ఏదో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా అని చెప్పేసి అన్నటువంటి కేటీఆర్ ఈ 4 గురించి ఏం మాట్లాడు, మళ్ళీ నేను ప్రెస్ మీట్లో అన్నీ మాట్లాడతాడు. ఈరోజు ఏం చెప్తా ఉంటాడు, ఇక్కడ ఒక ఫోటో తీసుకొస్తాడు. ఈయన ఎప్పుడు కలిసి అంటాడు, 2024 డిసెంబర్ 13 రోజు కలిసి అని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్తా ఉన్నాడు కదా. ఆయన అట్లాంటి వాళ్ళు చాలా వందల వేల మంది, కొన్ని లక్షల మంది ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి కలిసి ఉంటారు. కలుస్తా అన్నాడు, సరే రమ్మన్నాడు, దానికి సంబంధించి మాట్లాడిండు. మరి తర్వాత ఏమైంది, రేస్ నిర్వహించిండా, రేస్ క్యాన్సల్, దానిలో అవకతవకలు జరని చెప్పేసి క్యాన్సల్ చేసింది కదా. ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఫోటో సెక్రటరీ ఇప్పుడు సీఎం ఓ నుంచి రిలీజ్ కాలేదు ఫోటో. మరి కేటీఆర్కి ఎట్లా వచ్చింది అంటే ఈయన ఆ F1 ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంపెనీ ఏది ఫార్ములా ఈ రేస్ కంపెనీకి సంబంధించిన సంస్థ అవుతుందో ఆ సంస్థ వాళ్ళు ఈమెయిల్స్ అదేవిధంగా ఈ ఫొటోస్ అన్ని కూడా కేటీఆర్కు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే దీనిలో గూడుపటాన్ని అర్థం చేసుకోండి. కేటీఆర్కును ఈ ఫార్ములా ఈ రేస్ సంస్థ అంతర్జాతీయ సంస్థ అవుతుందో వీళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా బాండింగ్ ఉందో, ఏ విధంగా వీళ్ళు ఆ 55 కోట్ల రూపాయలు ఎట్లా మలుస్తున్నారో ఇవన్నీ కూడా ఒకసారి మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ ఫోటోలు కానీ ఆ మెయిల్స్ కొన్ని చూపించిండు. ఆ మెయిల్స్ అన్ని ఎట్లా బయటకు వచ్చినాయి, కేటీఆర్ దగ్గరికి ఎట్లా వచ్చినాయి, ఐదర్ ఎంఏయు డిపార్ట్మెంట్లో దానకిషోర్ అని ఇవ్వాలి, లేకపోతే ఈ ఫోటో సీఎం నుంచి రావాలి. వీళ్ళు 2 అవకాశాలు లేవు, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి ఇచ్చే ప్రశ్న లేదు. ఎవరిస్తారు అంటే ఈ క్యాండిడేటే ఈయన వీళ్ళే ఇచ్చుంటారు. ఎందుకంటే వాళ్ళ టెండర్ ఏదైతే ఉందో దాన్ని అగ్రిమెంట్ రద్దు చేసారు కాబట్టి ఆ కోపంతో అన్ని డీటెయిల్స్ కూడా ఈరోజు కేటీఆర్కు వీళ్ళందరూ కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో దీన్ని పెట్టుకొని ఏదో అయిపోయిందని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో అంత సొల్లుపురాణం తప్ప ఒక్కటి కూడా లేదండి. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇంత ప్రెస్ మీట్లో కేటీఆర్ కనీసం ఒక జీవో తీయాలి, దానికి జీవో ఇవ్వాలంటే దాంట్లో అది చెప్పలేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉన్నదా లేదా అది చెప్తలేడు. ఈరోజు సెక్రటరీ గైడ్లైన్స్ ప్రకారం మూవ్ అయినామా అది చెప్తలేడు. అసలు హెచ్ఎండిఏ నుంచి ఎంఏయుడికి కనీసం ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఒక ఇది ఎంఏయుడి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి హెచ్ఎండిఏ వచ్చినాయి, మరి దానికి సంబంధించిన క్లియరెన్స్ కూడా లేవు. ఆర్బీఐ పర్మిషన్ లేదు. ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఉంది. కేటీఆర్ నిన్న ఏమంటా ఉన్నాడు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వాళ్ళు గైడ్లైన్స్ లేకుండా ఇస్తారా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎంఏయుడి నుంచి 2 విడతలుగా చెక్కు ఇస్తారండి. చెక్ 1 చెక్ 2 ఏం చేస్తారు, వీళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉన్నటువంటి ఈ చెక్ 1 చెక్ 2 ఇచ్చిన తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వీళ్ళు ఏం చెప్తారు, ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్తారు, వాళ్ళు చేసేస్తారు. అందులో ఆర్బీఐ రూల్స్ ఉన్నాయా లేవా అనేది ఆర్బీఐ సంబంధించిన దానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఆల్రెడీ తీసుకుంటారు కాబట్టి పెద్దగా ఇవేముండని చెప్పేసి చేస్తారు. ఇలా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎక్కడ ఆర్బీఐ పర్మిషన్ తీసుకుంటుంది, మీరు చెక్కులు ఇస్తారు కాబట్టి చెక్కుల త్రూ చేస్తారు అంతే.
ఇలాంటి చాలా విషయాలు కూడా ఉన్నాయి మిత్రులారా. దీని అంతటి కూడా మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ట్రాఫిక్ సమస్యలు ఉండొద్దని చెప్పేసి అంటారు, అవే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. ఈ 50 కోట్ల రూపాయలు కలిసి రైతులకు ఇవ్వాల్సి ఉంటాయి, అవి వాటికైతే సోయుడు రైతులకు ఇవాళ సోయి ఉండదు. కానీ ఇలాంటి రేసులకు ఇబ్బడిగా 100 కోట్ల రూపాయలు చెల్లిస్తూనే ఉంటారు. ఇట్లా చాలా రకాల అంశాలు ఉన్నాయి మిత్రులారా. చాలా రకాల అంశాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వీటిపైన కేటీఆర్ చాలా అడ్డంగా బుక్ అయ్యిండు. కేటీఆర్కు ఈ విషయాలు తెలివా అంటే ఈ విషయాల గురించి ఎందుకో ప్రెస్ మీట్లో మాట్లాడినే. ప్రెస్ మీట్లో ఎందుకు మాట్లాడాలి కదా. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే కేటీఆర్ వాంటెడ్లీ ఈ యొక్క స్కామ్ చేసిండు. ఈరోజు ప్రభుత్వం అంటే ఈ తెలంగాణ ఏమన్నా మీ కలవకుంటారా, రాజ్యాంగం అనుకుంటారా, లేకపోతే ఈ డబ్బులు ఏమన్నా మీ అయ్యే జాగిరి మీ తాత జాగిరి అనుకుంటారా? ఇష్టం చేయడానికి ఒక ప్రొసీజర్స్ ఉంటాయి, ఒక రూల్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ ప్రకారం, ఆ రూల్స్ ప్రకారం, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు చేయాలని మినిమం సోయిలేని చాతగా దద్దమ్మలు మీరు పాలకులా? అసలు మీకు పాలించే రైటే లేదు వాస్తవంగా. మీరు ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పుకొని బతుకుతారో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూడా అణగదొక్కుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.